హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. ఈ వీడియోలో మరికొత్త మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి. ఒకసారి ఒక రిక్షా వాడు ప్రతిరోజు ఒక ప్రసిద్ధి చెందిన కాలేజీ ముందు తన రిక్షా నిలిపేవాడు. అక్కడ స్టూడెంట్స్ అతన్ని చూసి చిరాకుగా, అహంకారంగా చూసేవారు. ఒకరోజు ఓ విద్యార్థి అతన్ని రిక్షావాడిని ఇలా అడిగింది, నీకు చదువు లేదు కదా, జీవితంలో ఎదుగుతావా అని ఆ స్టూడెంట్ రిక్షావాడిని అడిగింది. రిక్షావాడి నవ్వుతూ సమాధానం ఇలా చెప్పాడు, నాకు ఆ మాట తెలుసు, జీవితంలో ఎదగాలంటే చదివి ఒక్కటే కాదు, తపన, ప్రయత్నం, ధైర్యం ఉండాలి అని రిక్షావాడు ఆ అడిగిన స్టూడెంట్స్కి సమాధానం చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రిక్షావాడు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమానిగా మారాడు. ఆ యువకులంతా కూడా, ఎవరైతే అడిగారో ఆ యువకులంతా కూడా ఒకరోజు ఇంటర్వ్యూకి వచ్చారు అతని కంపెనీలో పని కోసం. చూడండి, మలుపు అనేది, ఏ మనిషి మలుపు అనేది ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరిని చులకనగా చూడకూడదు. ఈ మోటివేషన్ స్టోరీ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరిని చిన్నగా చూడకండి. ప్రతి మనిషిలో గొప్పతనానికి మౌనంగా ఎదిగే శక్తి ఉంటుంది. అందుకే ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరికి చిన్నగా చూడకూడదు. మనిషి ఎప్పుడు ఎలా మారుతుందో, మనిషి జీవితం ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరిని చిన్నగా చూడకండి అని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. ఈ వీడియోలో మరికొత్త మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి. ఒకసారి ఒక రిక్షా వాడు ప్రతిరోజు ఒక ప్రసిద్ధి చెందిన కాలేజీ ముందు తన రిక్షా నిలిపేవాడు. అక్కడ స్టూడెంట్స్ అతన్ని చూసి చిరాకుగా, అహంకారంగా చూసేవారు. ఒకరోజు ఓ విద్యార్థి అతన్ని రిక్షావాడిని ఇలా అడిగింది, నీకు చదువు లేదు కదా, జీవితంలో ఎదుగుతావా అని ఆ స్టూడెంట్ రిక్షావాడిని అడిగింది. రిక్షావాడి నవ్వుతూ సమాధానం ఇలా చెప్పాడు, నాకు ఆ మాట తెలుసు, జీవితంలో ఎదగాలంటే చదివి ఒక్కటే కాదు, తపన, ప్రయత్నం, ధైర్యం ఉండాలి అని రిక్షావాడు ఆ అడిగిన స్టూడెంట్స్కి